హాయ్ హలో నమస్తే, నేను సిరిసాగర్. మీరు యూకేలో చదువుకోవాలనుకుంటున్నారా? అయితే అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది, వర్క్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్మిషన్ కౌన్సిల్ మనోహర్ గారు. తన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. అసలు యూకే అనేది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అయిన స్టడీ అనేది. సో యూకేకి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఒక డిగ్రీ కానీ ఏదైనా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే యూకే ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. జనరల్గా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి జనరల్గా వచ్చే కంట్రీస్ థాట్స్ ఏంటంటే యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా. సో ఇట్లాంటి 4-5 నేమ్స్ ఇమీడియట్గా వచ్చేది. అందులో ఒక నేమే యూకే. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వరల్డ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అప్డేటెడ్ వర్షన్స్లో కానీ అప్డేటెడ్ కోర్సెస్ కానీ ఇప్పుడు ట్రెండింగ్లో మార్కెట్లో ఏం ట్రెండింగ్ ఉంది, వచ్చే 10-15 ఇయర్స్కి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయో స్టూడెంట్స్కి, సో అలాంటి కోర్సెస్ టీచ్ చేసి వాళ్ళని మోల్డ్ చేయడానికి యూకే గవర్నమెంట్ ఎప్పుడు రెడీగానే ఉండిద్ది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎస్పెషల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండిద్ది. ఓకే, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయండి, అంటే కోర్స్ డ్యూరేషన్ దానికి సంబంధించి? సో ఎడ్యుకేషన్ మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ యూకే కంట్రీకి తీసుకుంటే, వేరే కంట్రీస్ తీసుకుంటే మేజర్లీ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ప్లాన్ చేసుకున్నారంటే స్టూడెంట్స్ మ్యాండేటరీగా 2 years అనేది చదువుకోవాల్సి వచ్చింది. ఓన్లీ ఇన్ యూకే కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ యూరోపియన్ పార్ట్స్లో, యూకే కూడా ఒకటి అవుట్ సైడ్ యూరోప్ కాబట్టి యూకేలో బెనిఫిట్స్ ఏంటంటే మాస్టర్స్ మనం అంత టైం అనేది ఇన్వెస్ట్ చేయవసరం లేదు. సో 1 yearలోనే మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇమీడియట్గా అనేది మన వర్క్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఫెసిలిటీస్ చాలా ప్రొవైడ్ చేస్తుంది యూకే. అసలు యూకేలో సోషల్ ఎన్విరాన్మెంట్, ఇలా కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అసలు? సో ఎస్పెషల్లీ యూకేకి మనకి ఎన్విరాన్మెంట్, కల్చర్ ఎట్లా ఉండిద్ది, డిఫరెన్షియేషన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్తే ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా ఉంటాయి స్టూడెంట్ మైండ్. యూకేలో వచ్చేసరికి ఎస్పెషల్లీ కల్చరల్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. సో నాట్ ఓన్లీ ఇండియన్స్ కానీ కాదు, వరల్డ్ వైడ్గా స్టూడెంట్స్ ట్రావెల్ అయ్యి యూకేలో చదువుదాం అనుకున్న వాళ్ళకి సో యూకే సిస్టమ్ అనేది కల్చరల్గా చాలా డైవర్స్డ్గా ఉండేది. సో ఇట్లాగా డిఫరెంట్ రిలీజియస్ అవ్వనివ్వండి, డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళని కానీ అలాంటి డిస్క్రిప్షన్స్ కానీ డిస్క్రిమినేట్ చేయడం కానీ యూకేలో అలాంటి ఏం పాసిబిలిటీస్ ఉండవు. సో ఎప్పుడు వాళ్ళకి కల్చరల్ డైవర్సిటీ అనేది వైడ్గా ఉండిద్ది. ఇన్విటేషన్స్ అనేవి చాలా బ్రాడ్గా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్, ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫెస్టివల్స్కి అయితే, హిందూ ఫెస్టివల్స్కి అయితే వాళ్ళు చాలా ప్రియారిటీస్ ఇస్తారు. వాళ్ళు సెలబ్రేట్ చేయడంలో కానీ ఇన్వాల్వ్మెంట్ అవడంలో కానీ చాలా బాగుంటుంది. ఓకే, అసలు అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది యూకేలో? స్టూడెంట్స్కి వచ్చేది మేజర్ క్వశ్చన్ ఏంటంటే, వన్స్ మనం అడ్మిషన్స్ తీసుకుంటాం, వీసా ప్రాసెస్ అంతా చేస్తాం, ట్రావెల్ అవుతాం కంట్రీకి, ఓకే. సో అక్కడికి వెళ్ళి ఎట్లా స్టే చేయాలి, స్టూడెంట్కి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ అవుతాయి, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ స్టే చేస్తే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండిద్దంటే, సో మేజర్లీ ఏంటంటే యూకేలో ఒక బెనిఫిట్ ఏంటంటే, సో అకామిడేషన్స్ అనేవి విత్ ఇన్ ద సర్కిల్లోనే ఉంటాయి. అంటే మనం తీసుకున్న యూనివర్సిటీకి నియర్ బైలోనే ఉండిద్ది. మేజర్లీ యూనివర్సిటీ ద్వారా మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ క్యాంపస్ హాస్టల్స్ కానీ అవి ప్రొవైడ్ చేసినప్పుడు స్టూడెంట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇన్ క్యాంపస్ ఉండను, నేను అవుట్ సైడ్ ఉందాం అనుకుంటున్నాను, రెసిడెన్సీస్ అవుట్ సైడ్ చూసుకుందాం అంటే యూనివర్సిటీ సపోర్ట్ చేసేది. ఎస్పెషల్లీ మన ఎక్సెల్లా గ్రూప్ ద్వారా చేసుకున్నా కూడా మనకున్న టైఅప్స్ ద్వారా అక్కడ స్టూడెంట్కి సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ఉన్న రెసిడెన్సీస్ ప్రొవైడ్ చేసి సో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని నియర్ బై ఉండేలా చూసుకొని అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అంటే వర్క్ లైఫ్ స్టైల్, జనరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు? సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ జనరేషన్లో, ఈ వచ్చే అప్కమింగ్ ఇయర్స్లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి ఎస్పెషల్లీ నేను యూకేకి వచ్చేసరికి సో వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా ఉండిద్దంటే, సో నేను చెప్పినట్టు మాస్టర్స్ అనేది క్లియర్గా 1 yearలో కంప్లీట్ అయిపోయింది. సో వర్క్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు కొన్నిసార్లు 1+1 మాస్టర్స్ అని ప్రొవైడ్ చేస్తారు. సో 1 year మాస్టర్స్ చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు కాలేజెస్ ద్వారానే ఒక ఇంటర్న్షిప్ ఇచ్చి వర్క్ కల్చర్ ఎట్లా ఉండిద్దని ఇంట్రడక్షన్ కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు. సో ఎస్పెషల్లీ యూకే కంట్రీలో ఎట్లా ఉండిద్ది, ఇక్కడ మనం అడ్జస్ట్ అవ్వడానికి ఏముంటాయి, ఏవే బెనిఫిట్స్ ఉంటాయి, ఫుల్ టైమ్ జాబ్స్ ఎట్లా ఉంటాయి, పార్ట్ టైమ్ జాబ్స్ ఎట్లా ఉంటాయి, మన ఎర్నింగ్ ఎట్లా ఉండిద్ది, మన బ్యాలెన్స్డ్ లైఫ్ ఎట్లా చేసుకోవాలి వన్స్ మనం జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత. సో ఇవన్నీ క్లియర్ డిస్క్రిప్షన్స్ యూనివర్సిటీ ద్వారా ప్రొవైడ్ అయితే, అది కాకుండా మన ఎక్సెల్లా గ్రూప్ నుంచి ఏంటంటే మనం కూడా సపోర్ట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి స్టూడెంట్కి ఇట్లాంటి జాబ్స్ చేస్తే ఇట్లాంటి డ్యూరేషన్స్ ఉంటాయి, ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి స్టూడెంట్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఎక్సెలా తరపు నుంచి అకామిడేషన్ గురించి ఏమైనా చెప్తారా? సో ఎక్సెలా తరపు నుంచి అంటే ఫస్ట్ మన యూనివర్సిటీకి అడ్మిషన్స్ తీసుకున్న టైంలోనే ఎక్సెలా ఏంటంటే అక్కడ యూనివర్సిటీ నియర్ బై ఉన్న మన ఆఫీసెస్, మనతో ఉన్న ఆఫీసెస్ అన్నిటికీ కమ్యూనికేట్ చేసుకొని సో స్టూడెంట్కి ప్రిఫర్డబుల్. సో స్టూడెంట్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటుంది. సమ్ స్టూడెంట్స్ ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు. సో వాళ్ళు చూసుకునే అకామిడేషన్స్లో కూడా వెజిటేరియన్ ఉన్న వాళ్ళతోనే స్టే చేయడానికి ప్రిఫర్డ్ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొద్దిగా ఓవర్ క్లీనినెస్ ఉండిద్ది, వాళ్ళకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా నచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ
కూడా ముందే మనం క్లియర్గా సార్ట్అవుట్ చేసి వాళ్ళకి ఎటువంటి ప్లేసెస్ ఉన్నాయి, ఎంతమందితో షేరింగ్స్ ఉంటాయి, లేదు ఇండివిజువల్గా కావాలి, ఎంత కాస్ట్ అయ్యిద్ది, మన ద్వారా చేసుకుంటే ఎంత కాస్ట్ అయ్యిద్ది, సో మనం ఓన్గా అప్లై చేసుకుంటే ఒక కాస్ట్ ఉండిద్ది, మన ఎక్సెల్ఆర్ నుంచి చేసుకుంటే ఇంకో కాస్ట్ ఉండిద్ది, డిస్కౌంట్స్ రావడం లేకపోతే కమిషన్స్లో తగ్గిపోవడము వాళ్ళకి పే చేసే అమౌంట్. సో ఇవన్నీ ప్రియార్గా అడ్మిషన్స్కి తీసుకునే టైంలోనే మనం సార్ట్అవుట్ చేసి వన్స్ మనకి అకామిడేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత వీసాకి అప్లై చేసుకున్న తర్వాత వీసా రాగానే డైరెక్ట్ మన అకామిడేషన్స్కి ట్రావెల్ అయిపోయి అక్కడ నుంచి మన ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్కి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? అంటే ఇలాగే ఉండాలి, మీరు లిమిట్స్ క్రాస్ చేయొద్దు, అలా ఏమైనా టిప్స్ ఇస్తారా? సో మనం ఇచ్చేది టిప్స్ ఏమైనా ఉన్నాయి అంటే మేజర్గా స్టూడెంట్కి ఒకే థాట్ ఉండాలి. సో ఏంటి మనం వెళ్ళే పర్పస్ ఏంటి అనేది మర్చిపోకుండా. సో మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళామంటే మైండ్ అనేది డైవర్స్ అవుతానే ఉండిద్ది. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ పీపుల్స్ని చూస్తూ ఉంటాం, కొత్త కల్చర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో అవన్నిటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాకుండా మనం ఏ పర్పస్ మీద ట్రావెల్ అవుతున్నాం ఆ పర్పస్ మన మైండ్లో క్లియర్గా మెన్షన్ చేసుకొని సో ఇంట్రడ్యూస్ చేసుకోండి, కల్చర్ని ఇన్వాల్వ్ చేసుకోండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఆ కల్చర్లో అన్నీ చేసుకోండి. కానీ ప్రియారిటీగా మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నామో ఆ పర్పస్ మీద ఎక్కువగా మీ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే మీ ఎఫర్ట్స్ కానీ ఉంటే మీకు అనుకున్న గోల్ని ఇంకా ఎర్లీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సజెషన్స్ ఎప్పుడు మీకు ఎటువంటి అయినా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనిపిస్తే మనం ఎప్పుడు టచ్లోనే ఉంటాం. ఇస్తే కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ స్టూడెంట్ని ఏ పాత్లోకి డైవర్ట్ అవుతున్నారో ఆ పాత్లోంచి తీసుకొచ్చి వాళ్ళు గోల్ సెట్ చేసుకునే పాత్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. యూకేకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు ఈ ప్రాసెస్ అంతా? సో మనం ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ యూకేకి ట్రావెల్ అయ్యే స్టూడెంట్స్ సో ఎవ్రీ ఇయర్కి అడ్మిషన్స్ అనేవి 2 times జనరల్గా ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్కి మల్టిపుల్ ఇంటేక్స్ అని కూడా ఉంటాయి. సో ఆ ఇంటేక్కి ముందు ఒక 6 months కానీ మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ఈ అన్ని ఇప్పుడు చెప్పుకున్న ప్రాసెస్ అంతా కల్చర్స్ కానీ లేకపోతే లివింగ్స్లో కానీ మనం స్టే చేసే ఫెసిలిటీస్ కానీ వర్క్ కల్చర్ అట్లా ఉంటాయి. అవన్నీ కూడా మనం అక్కడ ట్రావెల్ అయ్యే ముందే ఇక్కడ మనం క్లియర్గా ఒక రూట్ మ్యాప్ వేసుకొని సో అవన్నిటి కూడా రెడీగా ఉండి అక్కడ ట్రావెల్ అవడానికి ఈజీగా ఉండిద్ది. ఆ 6 months ఎర్లీగా చేసుకోవడం వల్ల మనకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా చాలా వస్తాయి. స్కాలర్షిప్స్ కానీ లేకపోతే అక్కడ స్టేస్లో మనకి బెనిఫిట్స్ ఉండే స్టేస్ కానీ మనకి ఇంకా నియర్ బై యూనివర్సిటీకి మనకి రెసిడెన్సీ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, మన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇచ్చే సజెషన్స్ ఏంటంటే స్టూడెంట్ ఒక 6 months ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే సో ఈ ప్రాసెస్ అంతా ఈజీగా ఉండేది. అడిషనల్ బెనిఫిట్స్ అనేవి కూడా ఎలిజిబుల్ అవుతారు స్టూడెంట్ గెయిన్ చేసుకోవడానికి. ఓకే, ఎక్సెల్ఆర్ తరపున ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మొత్తంగా ఒక స్టూడెంట్కి సంబంధించి? ఎక్సెల్ఆర్ తరపు నుంచి మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటంటే స్టార్టింగ్ వన్స్ స్టూడెంట్ ఒక డ్రీమ్తో వస్తారు, మనం అబ్రాడ్కి ట్రావెల్ అవుదాం, ఒక డెస్టినేషన్ మైండ్లో ఉండిద్ది. సో ఒక కంట్రీని డిసైడ్ అయ్యి వచ్చి ఆ కంట్రీతో మనకి ఏమేం కావాలి, ఏమేం చేయాలి అనే డౌట్ఫుల్ మైండ్తో వచ్చిన స్టూడెంట్కి క్లియర్ అండ్ క్లారిటీ పిక్చర్ చూపించి సో సిమిలర్గా అసలు మనం ఏ పాయింట్లో స్టార్ట్ చేస్తే అడ్మిషన్స్ బాగుంటాయి, ఎప్పటి నుంచి మనం ఈ ప్రాసెస్ అంతా బిగిన్ చేసుకోవాలి, మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, మనం చూస్ చేసుకున్న కోర్స్ ఆ కంట్రీకి డిమాండ్ ఉందా లేదా. సో ఇవన్నీ కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేది ఎక్సెల్ఆర్ ఫస్ట్ మీటింగ్లోనే మీకు క్లియర్గా చూపిస్తుంది. క్లియర్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ థింగ్ అయింది. సో వన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకున్న కోర్స్కి ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి అనేది చూసి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్కి చెప్పి వాళ్ళతో కూడా కొద్దిగా రీసెర్చ్ చేయించి సో ఆ యూనివర్సిటీస్కి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాం. సో అప్లికేషన్ కావాల్సినవి ఏంటంటే మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. కొన్ని యూనివర్సిటీ ఏంటంటే ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ అడుగుద్ది. సో ఆ ఇంగ్లీష్ టెస్ట్ మనం రాస్తే మనకు అడిషనల్ బెనిఫిట్స్ అనేవి మనకు గెయిన్ చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వన్స్ అడ్మిషన్ రాగానే నేను చెప్పినట్టు స్టే ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా స్టూడెంట్కి చూపించి ఎంతెంత ఎక్స్పెన్సెస్ ఇది, ఎంత ఫార్ అవే ఉంది, ఎంత నియర్ బై ఉంది, స్టూడెంట్కి రిక్వైర్మెంట్కి ఆ స్టే మ్యాచ్ అవుతుందా లేదా క్లారిటీ ఇచ్చిన తర్వాత సో ఆ స్టే అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆఫర్ క్యాష్ లెటర్ అంటారు. వీసా స్టార్ట్ అయ్యే ముందు సిఏఎస్ లెటర్ కావాలి యూనివర్సిటీ నుంచి అంటే ఆ సిఏఎస్ లెటర్ రాగానే మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని వన్స్ వీసా అప్రూవ్ అవ్వగానే స్టూడెంట్కి ఫ్లైట్ టికెట్స్ కూడా మనమే అరేంజ్ చేసి పెడతాం, మనమే బుక్ చేసి స్టూడెంట్కి ఏ డెస్టినేషన్కి వెళ్తాడో ఆ డెస్టినేషన్లో సేఫ్గా రీచ్ అయ్యేదాకా ఎక్సెల్లో ఉండింది. సో ఇవన్నీ చేయడానికి ఫినాన్షియల్గా స్టూడెంట్కి సపోర్ట్ కావాలంటే ఎక్సెల్లో ఇన్ హౌస్లోనే ఫినాన్షియల్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. లోన్ పార్ట్నర్స్ కూడా మనతో ఉన్నారు. సో లోన్స్ కూడా ఫెసిలిటీస్ ఎక్సెల్లో ప్రొవైడ్ చేసింది. సో టిల్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా స్టూడెంట్కి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని మన దగ్గర ఉండిద్ది. సో సింపుల్గా చెప్పాలంటే ఎక్సెల్ ఈజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ద స్టూడెంట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.